తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. రేపు కాళేశ్వరం అంశంపై శాసనసభలో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన భేటీ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. రేపు కాళేశ్వరం అంశంపై శాసనసభలో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు బీఏసీ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రేపు కాళేశ్వరం అంశం అయితే అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, తొలి రోజు శాసనసభ సమావేశం కొద్దిసేపటి క్రితమే వాయిదా పడింది. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. రేపు ఉదయం మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక శాసన మండలి ఎల్లుండి సోమవారానికి వాయిదా పడింది. ఇక ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాప తీర్మానాన్ని ప్రకటించి మాగంటి గోపీనాథ్కి సంబంధించి ఉన్న పరిచయాలను, వారితో ఉన్న అనుబంధాన్ని వివిధ పార్టీలందరూ కూడా పంచుకున్నారు. ఇక మరి కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ బీఏసీ సమావేశంలో అటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, మరోవైపు ఎంఐఎం పార్టీ, ఈ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, అజెండా ఏంటిది అనే అంశాల మీద ఈ బీఏసీ సమావేశంలో చర్చించి తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనేది ప్రకటిస్తారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన పూర్తి నివేదికను ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలి. దాన్ని ప్రజలకు, అసలు కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలన్నింటినీ కూడా ప్రజలకు బహిర్గతం చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు సంతాపానికి సభ అయిపోగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులకి దానికి సంబంధించి కొద్ది సమయం ఇచ్చి దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో తమకు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరగా దానికి స్పీకర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంటే దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అనుమతి ఇవ్వలేదు. ఇక ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కమిషన్ సంబంధించిన 650 పేజీల నివేదికను సమావేశంలో చర్చకు పెట్టి దాని మీద సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి దీన్ని అసలు నివేదికని ప్రజలకు బహిర్గతం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా ఎన్ని రోజులు జరుగుతాయనేది కూడా ఒక ఆసక్తిగా మారింది. ముఖ్యంగా శుక్రవారం మిలాదున్నబీ, శనివారం సామూహిక నిమజ్జనం ఉండనున్న నేపథ్యంలో తొందరగా అంటే గురువారం వరకే శాసనసభ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సామూహిక నిమజ్జనానికి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ బందోబస్తులో పాల్గొనాల్సి ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం మిలాదున్నబీ ఉన్న సందర్భంగా దానికి కూడా పోలీసు బందోబస్తు ఉండాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి నడుమ అసెంబ్లీ వ్యవహారాలను సంబంధించి పోలీసు బందోబస్తు కల్పించడం ఇవన్నీ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో ఈ గురువారం లేదా గురువారం లోపట్నే అసెంబ్లీ సమావేశాలు అంటే 3 లేదా 4 రోజులు సోమ, మంగళ, బుధ 4 రోజులు ఈ సమావేశాలు కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు తెలిసింది. ఇక మధ్యాహ్నం 1 గంటలకు
కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత 2 గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే అసలు అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది, అదేవిధంగా అజెండా ఏంటిది, ఈ వివరాలు కూడా మనకి పూర్తిగా బయటకు వస్తాయి. ఇక అసెంబ్లీ పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో జరిగే మాజీ సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొంటారు. అక్కడ ముగిసిన వెంటనే ఇక్కడ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన అసెంబ్లీ హాల్లో జరుగుతుంది. దీని తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. మొత్తానికి తొలి రోజు అసెంబ్లీ సమావేశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలిపారు. ఇక తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. విజయ్ విశాల, ప్రధానంగా చూస్తే కనుక రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కేసీఆర్ రాకపోతే హరీష్ రావు, కేటీఆర్ దీన్ని లీడ్ చేసే అవకాశం కనిపిస్తుందా బీఆర్ఎస్ తరఫున? రైట్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టునే ప్రధానంగా దాని గురించే లేవనెత్తుతూ అందులో దాదాపు 1,00,000 కోట్ల పైగా అవినీతి జరిగింది, సరైన ప్రమాణాలు పాటించకుండా ప్రాజెక్టుని డిజైన్ చేశారు. అందువల్లనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు దెబ్బతిన్నాయి. వాటి వల్ల రాష్ట్ర ఆర్థికంగా కూడా ఎంతో దెబ్బతిందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. ఇక దానికి సంబంధించే ఒక ఘోష్ కమిషన్ను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు ఇచ్చింది. ఆ కమిషన్ కూడా ఒక పూర్తి నివేదికను అందించింది. ఇక దాని మీద కూడా కేబినెట్ ఇప్పటివరకే సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో చర్చించి అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెడతాం, అది ప్రజలకు తెలియజేస్తాం. దాని తర్వాత దాన్ని సిఐడి లేదా సిట్కి ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచనలో ఉందని కూడా తెలిసింది. దాని తర్వాత అంటే ఏ విధంగా బాధ్యులకు సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు ఏ విధంగా జరిగాయి, ఆ నివేదికలు ఏముందనే అంశాలను ప్రజలకు చెప్పిన తర్వాత ఆ బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచిస్తామని కూడా ప్రభుత్వం గతంలో సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో తెలిపారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే అటు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ మీద దాన్ని టార్గెట్గా చేసుకుని అసెంబ్లీలో పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ముందస్తుగానే దాని మీద మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఇప్పటికే స్పీకర్ని కూడా కలిశారు. ఈ రోజు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆ భయం అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికీ ప్రభుత్వం ఒక వర్షం చెప్తూ వస్తుంది, అటు బీఆర్ఎస్ ఒక వర్షం చెప్పుకుంటూ వస్తుంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజ్లే కాదు, అది ఎన్నో ఆస్తులు ఉన్నాయి, పంప్ హౌజులు ఉంటాయి, అదేవిధంగా సబ్స్టేషన్లు ఉంటాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చింది. కేవలం ఒక బ్యారేజ్ కుంగడం వల్ల ప్రాజెక్టు మొత్తం కుంగినట్టు కాదని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తూ వచ్చారు. ఇక రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా మనకి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అటు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద మాట్లాడడానికి ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీఆర్ఎస్ నాయకులు కూడా సమావేశమయ్యి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ విశాల్.